లేవియాకాండము 24వ అధ్యాయము 1వ వచనము. పరిచర్యను గూర్చిన మరికొన్ని నియమములు. నిత్యము వెలిగెడి దీపము. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, దీపమును వెలిగించుటకు శ్రేష్టమైన ఒలీవ తైలమును కొనిరమ్మని ఇశ్రాయేలులతో చెప్పుము. అచట ఒక దీపము నిత్యము వెలుగుచుండవలెను. గర్భగృహములోని నిబంధన మందసమునకు ముందటనున్న అడ్డుతెర ఎదుట అహరోను ఈ దీపమును వెలిగించుచుండవలెను. అది నిత్యము ప్రభువు ఎదుట సాయంకాలం నుండి ఉదయం వరకు వెలిగించుచుండవలెను. ఇది శాశ్వత నియమము కావలెను. అతడు పరిశుద్ధమైన దీపస్తంభము పైనున్న ప్రదీపములను నిత్యము ప్రభుని ఎదుట వెలుగునట్లు చక్కదిద్దవలెను. సమర్పణ రొట్టెలు. గోధుమ పిండితో 12 రొట్టెలు చేయుడు. ఒక్కొక్క రొట్టెకు సేరుపిండి ఉండవలెను. ఒక్కొక్క వరుసలో 6 రొట్టెల చొప్పున వానిని 2 వరుసలుగా ప్రభువు సన్నిధిలోనున్న బంగారు బల్లపై పేర్చుడు. ఆ 2 వరుసల మీద మేలిమి సాంబ్రాణిని పోయుడు. ఈ సాంబ్రాణి ప్రభువునకు అర్పించు నైవేద్యమునకు చిహ్నముగా నుండును. రొట్టెలకు మారుగా దానిని ప్రభువునకు దహనబలిగా అర్పింపవలెను. కలకాలము ప్రతి విశ్రాంతి దినమున ఇశ్రాయేలీల సమాజం నుండి యాజకుడు ఈ రొట్టెలను తీసుకొని ప్రభువు ఎదుట ఉంచవలెను. ఇశ్రాయేలీలు ఈ నిబంధనను శాశ్వతముగా పాటింపవలెను. ఈ రొట్టెలు అహరోనునకు అతని సంతతి వారులకు చెందును. ఇవి ప్రభువునకు అర్పింపబడిన నైవేద్యములలో అతి పవిత్రములైనవి కనుక యాజకులు వీనిని పవిత్ర స్థలముననే భుజింపవలెను. దైవ దూషణమునకు శిక్ష. ఒక ఇశ్రాయేలు వనితకు ఐగుప్తుని వలన పుట్టిన కుమారుడు ఒకడుండెను. ఆ వనిత పేరు షెలోమీతు. దాను వంశజుడైన దిబ్రీ కుమార్తె. అతడు శిబిరమున ఎల్లరను చూచుచుండగా తోటి ఇశ్రాయేలునితో పోట్లాడెను. ఆ కలహమున అతడు దేవుని నామమును దూషించెను కనుక అతనిని మోషే యొద్దకు కొనివచ్చిరి. ప్రభువు చిత్తము తెలియ వరకు అతనిని కావలిలో ఉంచిరి. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను, ఆ దైవదూషకుని శిబిరము వెలుపలికి కొనిపొండు. అతని దూషణమును వినిన వారందరూ వాని తల మీద చేతులు మోపి అతడు దోషి అని నిర్ధారింపుడు. అటు పిమ్మట సమాజమంతయు వానిని రాళ్లతో కొట్టి చంపవలెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పుము, దేవుని దూషించువాడు తన తప్పునకు తాను బాధ్యుడగును. అట్టి వానిని పట్టి చంపవలెను. సమాజమంతా అతనిని రాళ్లతో కొట్టి చంపవలెను. ఇశ్రాయేలు కాని వారితో వసించు పరదేశులు కాని ప్రభునామమును దూషింతురేని వారిని తప్పక వధింపవలెను. నరహత్య చేసిన వానిని వధింపవలెను. కానీ ఇతరుని పశువును చంపినవాడు మరి ఒక పశువును పరిహారముగా ఇయ్యవలెను. ప్రాణికి బదులుగా ప్రాణిని ఇచ్చుట విధి. ఎవడైనా ఇతరుని మీద చేయి చేసుకొనినచో అతని మీద కూడా అట్లే చేయి చేసుకోవలెను. అతడు విరుగగొట్టినచో అదే విధముగా అతనిని విరుగగొట్టవలెను. ఇతరుని కంటిని గాని పంటిని గాని పోగొట్టినచో వాని కంటిని పంటిని అదే గతి పట్టింపవలెను. అతడు చేసిన హానికి ప్రతి హాని చేయవలెను. పశువును చంపినవాడు మరి ఒక పశువును ఇయ్యవలెను. కానీ మనుష్యుని చంపిన వానిని చంపవలెను. ఇశ్రాయేలుకును వారి చెంత వసించు పరదేశులకును ఇదే నియమము చెల్లును. నేను మీ దేవుడైన ప్రభుడను. మోషే ఈ మాటలను ఇశ్రాయేలీయులకు వినిపింపగా వారు దైవదూషకుని శిబిరము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు ప్రభువు మోషేకు ఆజ్ఞాపించినట్లు పాటించిరి. 25వ అధ్యాయము 1వ వచనము. పవిత్ర వత్సరములు. 7వ ఏడు సేద్య విశ్రాంతి వత్సరము.
ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమని చెప్పాను. నేను మీకు ఇయ్యనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అచ్చటి భూమిని ప్రతి 7 ఏండ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయడు. 6 ఏండ్ల పాటు మీరు అచ్చట భూములను సేద్యము చేయవచ్చును, ద్రాక్షలను పెంచవచ్చును, పంటను సేకరింపవచ్చును. కానీ 7వ ఏడు భూమికి పూర్ణ విశ్రాంతి లభింపవలెను. అది ప్రభువునకు నివేదితమైన వత్సరము. ఆ ఏడు మీరు పొలమున పైరు వేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరును కూడా ఆ ఏడు కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన కొలదిపాటి పండ్లను కూడా సేకరింపరాదు. అది భూమికి పూర్ణ విశ్రాంతి వత్సరము కావలియును. మీరు ఆ ఏడు పొలమును సాగు చేయకున్నను అది మీకును, మీ బానిసలకును, మీ కూలీలకును, మీ చెంత వసించు పరదేశులకును, మీ పెంపుడు జంతువులకును, మీ పొలమున తిరుగుడు వన్యమృగములకును చాలినంత పంట నిచ్చును. ఆ పొలమున పండిన పంట అంతయు మీకు ఆహారమగును. 7వ ఏడు హితవత్సరము. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హిత సంవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరం అంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏమి అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనున్నప్పుడే హితవత్సరము. ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్న దయని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దాన్ని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొని ఏండ్ల పంటయే. మీలో ఎవడను తోటి ఇశ్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. దేవుడు 6వ ఏటి పంటను దీవించును. 7వ ఏడు విత్తనములు వేయక పంటను కోయక యున్నచో మరి మేమేమి భుజింతుమని మీరు అడగవచ్చును. నేను 6వ ఏడు మీ పొలమును దీవింతును. అది మీకు 3 ఏండ్ల పంటలనిచ్చును. మీరు 8వ ఏడు విత్తనములు వేయుచుండగా 6వ ఏటి పంటను తిందురు. పైగా 9వ ఏడు వరకు కూడా దానినే తిందురు. మీరు 8వ ఏట పంట కొరకు ఎదురు చూచినప్పుడు పూర్వపు పంటను భుజింపవచ్చును. పొలము పూర్వ యజమానికి ముట్టవలెను. మీలో ఎవడు భూమిని శాశ్వతంగా విక్రయింపరాదు. అది మీది కాదు, నాది. మీరు కేవలము దానిని వినియోగించుకును అధికారం గల విదేశీయుల వంటి వారు. మీకు స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా
దానిని అమ్ముకొనవలెను. మీ సోదరుడు పేదవాడైన తన పొలమును అమ్ముకొన్నచో అతని సమీప బంధువు దానిని విడిపింప వచ్చిన ఎడల తన సోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అట్టి సమీప బంధువు లేని పేదవాడు తాను మరలా సంపన్నుడైనప్పుడు ఆ పొలమును కొనవచ్చును. అప్పుడు అతడు హితవత్సరమునకు ఇంకా ఎన్ని ఏండ్లున్ననవో లెక్క పెట్టి అన్ని ఏండ్ల పంటకు సరిపడిన సొమ్మును పొలము కొన్నవానికి చెల్లించి ఆ భూమిని స్వాధీనము చేసుకొనవచ్చును. కానీ అతనికి ఆ సొమ్ము చెల్లించు తాహతు లేనిచో అది హితవత్సరము వచ్చు వరకు కొన్నవాని ఆధీనముననే ఉండును. హితవత్సరమున ఆ పొలము పూర్వ యజమానికి ముట్టును. ఎవడేని సురక్షిత పట్టణమున గల తన గృహమును అమ్ముకున్న నేనే తొలినేడు ముగియు లోపల దానిని తిరుగ కొనవచ్చును. కానీ మొదటి ఏడు ముగిసినేని ఆ హక్కును కోల్పోవును. ఆ ఇల్లు శాశ్వతంగా దానిని కొనిన వానికి అతని తరతరములకు అది స్థిరముగా ఉండును. హితవత్సరము వచ్చినప్పుడు నూతన యజమానుడు ఆ ఇంటిని వదిలి పెట్టనక్కర్లేదు. కానీ అరక్షిత పట్టణంలోనున్న ఇండ్లు బయలులోనున్న ఇండ్లతో సమానము. వానిని అమ్మిన వానికి తిరిగి వానినెప్పుడైనను కొను హక్కు కలదు. అట్టి ఇండ్లను మొదట కొనిన వాడు హితవత్సరము రాగానే వదిలిపెట్టవలయను. లేవీయులు వసించు నగరములలో వారు తమ ఆస్తిపాస్తులను ఎప్పుడైనా తిరిగి విడిపించుకొనవచ్చును. ఇది శాశ్వతమైనది. కానీ ఏ లేవీయుడైనా అట్టి నగరములోని ఆస్తిపాస్తులను విడిపింపచాలని ఎడల హితవత్సరము వచ్చినప్పుడు అది లేవీ నగరముననున్న లేవియా స్వంతదారునికి చెందును. లేవియా నగరములోని లేవియా గృహములు శాశ్వతముగా వారికే చెందును. ఈ నగరములకు చుట్టుపట్లనున్న గడ్డి మైదానములు శాశ్వతముగా లేవీయులకే చెందును. కనుక అట్టి వానిని అమ్మరాదు. పేదలకు అరవిచ్చిన సొమ్ము. తోటి ఇశ్రాయేలీయుడు ఎవడైనా పేదవాడై పొట్ట పోసుకొన జాలనిచో నీవే అతనిని పరదేశినిగా పోషింపవలెను. అప్పుడు అతడు నీ ఇంటి పట్టుననే జీవించును. కానీ నీవు అతని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. దేవునికి వెరచి అతనిని మీ మధ్య జీవింపనిమ్ము. వడ్డీ పుచ్చుకును షరతు మీద నీవు అతనికి బాకీ ఇయ్యరాదు. అతనికి అమ్మిన భోజన పదార్థముల మీద కూడా లాభము గణింపరాదు. కనాను మండలమును మీరు భుక్తిగా నిచ్చుటకు నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి మీకు దేవుడనైతిని కదా. బానిసలను వదిలిపెట్టుట. నీతోటి ఇశ్రాయేలీయుడు ఎవడైనా పేదవాడైన నీకు అమ్ముడుపోయినచో నీవు అతనిచే బానిస పనులు చేయించుకోరాదు. అతడు కూలి వాని వలె లేదా పరదేశిని వలె నీ ఎంట ఉండి హితవత్సరం వచ్చే వరకు నీకు పని చేయను. తరువాత అతడు అతని పిల్లలు నిన్ను విడనాడి వెళ్ళిపోదురు. అతడు తన తెగవారి యొద్దకు తిరిగి పోయి తన పూర్వులు ఆర్జించి ఇచ్చిన ఆస్తిని తిరిగి స్వాధీనము చేసుకొనును. ఇశ్రాయేలీయులు నేను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన వారు, నాకు సేవకులు. కనుక వారిని ఇతరులకు బానిసలుగా అమ్మరాదు. నీవు నాకు భయపడి అతనిపై దయాదాక్షిణ్యంలో చూపవలేను. నీకు దాసాదాసీలు కావలసి వచ్చినచో చుట్టుపట్లనున్న అన్యజాతుల నుండి కొని తెచ్చుకుమ్ము. మీ చెంత వసించు పరదేశుల పిల్లలను కూడా మీరు బానిసలుగా కొనవచ్చును. మీ దేశమున పుట్టిన ఇతర జాతుల సంతానము కూడా మీ సొత్తు కానవచ్చును. అటు వారిని మీరు గతించిన తరువాత మీ పిల్లలు కూడా శాశ్వతమైన సొత్తుగా వాడుకోవచ్చును. అట్టి జనము మీకు బానిసలు కావచ్చును. కానీ మీ తోటి ఇశ్రాయేలీయులను మాత్రము మీరు కఠినముగా చూడరాదు, వారిని పాలింపరాదు. మీ చెంత వసించు పరదేశీ దేవుడనైన సంపన్నుడు అయ్యేనను కొందరు. మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవడైనను
దరిద్రుడై ఈ సంపన్నునికో లేక అతని అనుమాయుకు బానిసగా అమ్ముడు పోయినను కొందము. అప్పుడు మీకు ఆ ఇశ్రాయేలీయుని బానిసత్వం నుండి విడిపించు బాధ్యత కలదు. అతని సోదరుడు కానీ, అతని తండ్రికి తోబుట్టువు కానీ, ఆ తోబుట్టువు కుమారుడు కానీ, అతని కుటుంబ సభ్యుడు ఎవడైనను కానీ సొమ్ము చెల్లించి అతనిని బానిసత్వం నుండి విడిపింపవలయను. డబ్బునచు యజమానునికి సొమ్ము చెల్లించి అతడే స్వయంగా దాస్య విముక్తి పొందవచ్చును. అతడు అతని యజమానుడు ఇద్దరూ కలిసి అతడు అమ్ముడుపోయిన సంవత్సరం నుండి రానున్న హిత వత్సరం వరకు గల ఏండ్లను లెక్కింపవలెను. ఆ ఏండ్లకు జీతగానికి ఎంత సొమ్ము చెల్లింతురో అంత సొమ్ము అతడు యజమానునికి చెల్లించి బానిసత్వమును త్రెంచుకోవచ్చును. అతని బానిసత్వము తీరుటకు ఇంకా చాలా ఏండ్లు మిగిలి ఉన్నచో అన్ని ఏండ్లకు తగినంత సొమ్మును అతడు తొలుత యజమాని నుండి పుచ్చుకొన ధనము నుండి తిరిగి ఇచ్చివేయవలెను. అట్లే అతని బానిసత్వము తీరుటకు ఇంకను కొద్ది ఏండ్లు మాత్రమే మిగిలి ఉన్నచో ఆ ఏండ్లకు తగినంత సొమ్ము మాత్రమే చెల్లింపవలెను. ఈ లెక్కలు కట్టునప్పుడు బానిస ఏడాది జీతము, జీతగాని ఏడాది జీతముతో సమానము అనుకొనవలెను. అతని యజమానుడు అతని పట్ల కటువుగా ప్రవర్తింపకుండునట్లు జాగ్రత్త పడవలెను. పైన చెప్పిన రీతిగా అతడు విముక్తి పొందుడేని హితవత్సరము వచ్చినప్పుడు అతడు అతని పిల్లలు తప్పక విడుదల పొందవలెను. ఇశ్రాయేలీయులను నేను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి తిని కనుక వారు నాకే దాసులు. వారు నేను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన నా దాసులే. నేను మీ దేవుడనైన ప్రభుడను. 26వ అధ్యాయము 1వ వచనము. ఉపసంహారము. మీరు విగ్రహములను చేయకుడు. చెక్కిన శిలను కానీ ఆరాధ స్తంభములను కానీ నెలకొల్పుకుడు. వానికి పూజలు చేయకుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను. మీరు నా విశ్రాంతి దినములను పాటింపుడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభుడను. విధేయులకు దీవెనలు. మీరు నా ఆజ్ఞలు పాటించి నా చట్టములకు విధేయులగుదురనేని నేను మీకు సకాలమున వానలు కురిపింతును. ఫలితముగా మీ పొలముల్లో చక్కగా పండును. మీ చెట్లు కాయను. మీ భూములు ఎంత సమృద్ధిగా ఫలించుననగా ద్రాక్ష పండ్లు కోతకు వచ్చు కాలము వరకు మీరు కళ్ళములలో ధాన్యము త్రొక్కించుచూనే యుందురు. విత్తనములు వెదజల్లు కాలము వచ్చే వరకు ద్రాక్ష పండ్లను కోయిచూనే ఉందురు. మీరు బాగుగా భుజించి మీ దేశమున చీకు చింత లేకుండా జీవింతురు. నేను మీ దేశమును శాంతి నెలకొల్పగా మీరు భయమనున్నది ఎరుగక సుఖముగా నిద్రింతురు. నేను వన్యమృగముల నెల్ల రూపుమాపుదును. ఇక మీ భూమి మీద యుద్ధములు జరుగువు. మీరు శత్రువులను వెన్నాడుగా వారు మీ కత్తికి బలియగుదురు. మీ వారు 5 100 మంది శత్రువులను, 100 మంది 10,000 మంది శత్రువులను తరుముదురు. మీ పగవారు మీ కండ్ల ముందు కత్తి దెబ్బకు కూలిపోవుదురు. నేను మిమ్ము దీవింతును. మీకు సంతానము మొసగి మిమ్ము వృద్ధి చేయుదును. నేను మీతో చేసుకున్న నిబంధనను కొనసాగింతును. మీరు పాత పంటను సుష్టుగా భుజింతురు. మీరు కొత్త పంట చేతికి వచ్చినను పాత పంట మీకు మిగిలియుండును. మీరు కొత్త పంటకు వలయు స్థలమును కలిగించుటకు గాను పాత పంటకును పారవేయవలసి ఉండును. నేను మీ నడుమ వసింతును. మిమ్ము చేయి విడువను. మీకు బాసట అయ్యుందును. నేను మీకు దేవుడను కాగా మీరు నా ప్రజలగుదురు. మీ దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి మీ బానిసత్వమును తొలగించి తిని మిమ్మలను మీ కాడి బంధువులను త్రెంచి మిమ్మలను విముక్తులను చేసి మీరు మరలా తల ఎత్తుకుని తిరుగునట్లు చేస్తుని అవిధేయులకు శాపములు. కానీ మీరు నా మాటలను పెడచెవిని పెట్టి నా ఆజ్ఞలను పాటింపరేని నా విధులను చట్టములను అనాధారము చేసి
నా నిబంధనమును మీరుదురేని నేను మిమ్మును తప్పక శిక్షింతును. జ్వరములతో కుదరని రోగములతో మిమ్ము పీడింతును. వాని వలన మీరు గురుడ్డివారగుదురు, నవిసిపోదురు. మీరు పొలమున విత్తనము వేయుదురు గాని శత్రువులు వచ్చి ఆ పంటను కోసుకొని పోవుదురు. నేను మిమ్ము అణగద్రొక్కగా శత్రువులు వచ్చి మిమ్ము అవలీలగా జయింతురు. మీ పగవారు మిమ్ము ఏలుదురు. ఎవరును మిమ్ము వెన్నాడకున్నను మీరు పిరికితనముతో పారిపోయేదురు. ఇంత జరిగిన పిదప కూడా మీరు నా మాట వినరేని నేను మీ దోషములకు గాను మిమ్ము 7 మరలా శిక్షింతును. మీ పొగరు అణగింతును. ఆకాశము ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను గట్టిపడినట్లు చేసేదను. మీరు ప్రేగులు తెంచుకునము. మీ పొలము పండదు, మీ చెట్లు కాయవు. ఇంత జరిగినను మీరు నా మాట వినరేని నేను మీ దోషములకు గాను మిమ్మింకను 7 రెట్లు మరలా శిక్షింతును. వన్యమృగములను మీ మీదికి ఉసుకొల్పుదును. అవి మీ సంతానమును మీ పశువులను ఎత్తుకొని పోవును. మీ సంఖ్య పూర్తిగా తగ్గిపోగా మీ త్రోవల వెంట నడుచుటకు జనమే ఉండరు. ఇంత జరిగినను మీరు బుద్ధి తెచ్చుకొనక నన్నెదిరింతురేని నేను మిమ్మెదిరించి మీ అపరాధములకు మిమ్ము 7 రెట్లు శిక్షింతును. నేను మీ నేల మీద యుద్ధములు జరిపించి నా నిబంధనమును మీరినందులకు గాను మిమ్ము దండింతును. మీరు పారిపోయి మీ నగరములలో దాగుకొనినచో నేను మీ మీదికి అంటురోగములు పంపింతును. మిమ్ము శత్రువుల వశముగా వింతును. నేను మీ నోటికూడు పడగొట్టుదును. కాగా 10 కుటుంబముల స్త్రీలు రొట్టెలు కాల్చుకొనుటకు ఒక్క పొయ్యి సరిపోవును. వారు ఆ రొట్టెను మీకు తూచి ఇచ్చెదరు. మీరు దాన్ని తిందురు గాని తృప్తి చెందరు. ఇంత జరిగినను మీరు నా మాట వినక నాకెదురు తిరుగుదురినేని నేనును మీకు ఎదురు తిరిగి కోపముతో మిమ్ము 7 అదనముగా శిక్షింతును. మీరు ఆకలి బాధతో మీ కుమార్తెల మాంసమని తిందురు. నేను పర్వతములపై మీరు నిర్మించిన మందిరములను, మీరు సాంబ్రాణి పొగ వేసిన పీఠములను కూలద్రోయుదును. మీ వశములను ఆ కూలిపోయిన విగ్రహములపై పడవేయుదును. నేను మిమ్ము అసహించుకొందును. మీ పట్టణములను, దేవాలయములను నేలమట్టము చేయుదును. మీ బలులు సువాసనను ఆగ్రాణింపను. మీ దేశమును ఎంతగా నాశనము చేయుదుననగా మీ భూమిని ఆక్రమించుకున్న శత్రువులు కూడా ఆ వినాశనమును చూచి ఆశ్చర్యపడుదురు. మీరు అన్యజాతుల మధ్య చెల్లాచెదురుగుదురు. మీ దేశము బీడువడును, మీ నగరములు పాడవును. అప్పుడు మీ దేశము పాడయ్యున్న దినములలో నిజముగానే దానికి విశ్రాంతి దినములు లభించును. మీరు అచట మీ శత్రువుల దేశంలో చిక్కి మూలుగుచుండగా ఇచ్చట మీ దేశము పూర్ణ విశ్రాంతిని అనుభవించును. అటుల పాడు పడిపోయిన మీ దేశము మీరట వసించినప్పుడు విశ్రాంతి దినములందు పొందని విశ్రాంతిని పొందును. ప్రవాసముననున్న వారిని నేను భయముతో కంపించిపోవునట్లు చేయుదును. మీరు గాలికి రాలిపోవు ఆకు సవ్వడికి కాడ యుద్ధమున శత్రువులను చూచి పారిపోయే వారిలే పరుగు తీదురు. శత్రువులు మీద పడకున్నను మీరు కాలిపోవుదురు. పగవారు వెన్నాడుకున్నను మీరు ఒకరికొకరు తట్టుకొని పడిపోవుదురు. అసలు మీరు శత్రువులను ఎదిరింపజాలరు. మీరు ఆ ప్రవాహంలోనే చతురు. శత్రువుల దేశము మిమ్మును మృంగివేయును. అచట చావక మిగిలియున్న కొద్దిమంది కూడా తమ పూర్వీకుల యొక్కయు పాపములను గాను క్షీణించిపోవుదురు. అప్పుడు వారు తమను తమ పూర్వులను నాకు ఎదురు తిరిగితిమనియు నా మీద తిరుగుబాటు సల్పి తప్పు చేస్తామనియు ఒప్పుకొనిన ఎడల నాకు కోపము రప్పించి నా వలన ప్రవాసము పాలైతమని చెప్పుకొనిన ఎడల సున్నతి పొందని వారి హృదయములలో లొంగి వారి దోషములను సరిచేసుకొనని ఎడల అప్పుడు యాకోబు
ఇస్సాకు అబ్రహాములతో పూర్వము నేను చేసుకుని నా నిబంధనను జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేశమును జ్ఞాపకం చేసుకుందును. కాగా మొదట ఆ జనము నా భూమి మీద నుండి వెళ్ళిపోవలేను. వారిచే విడువబడినప్పుడే ఆ నెల పూర్ణ విశ్రాంతిని అనుభవింపవలేను. నా ఆజ్ఞలను చట్టములను అసహించుకుని మీరినందులకు గాను నా జనులు శిక్షను అనుభవింపవలేను. కానీ వారు ప్రవాసముననున్నప్పుడు నేను వారిని పూర్తిగా పరిత్యజింపను, ద్వేషింపను, వారిని సర్వనాశనము చేయను. వారితో చేసుకున్న నిబంధనమును విడనాడను. నేను వారి ప్రభుడునైన దేవుడను. నేను వారి పూర్వులతో చేసుకున్న నిబంధనమును గుర్తుకు తెచ్చుకుందును. ఎల్లజాతులు చూచుచుండగా నేను ఆ ప్రజను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి వారికి దేవుడనైతిని. నేను ప్రభుడను. ప్రభు సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇశ్రాయేలులకు ప్రసాదించిన ఆజ్ఞలు చట్టములు ఇవియే. 27వ అధ్యాయము 1వ వచనం. మొక్కుబడులను గూర్చి నరులు. ప్రభువు మోషేను ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పుమనెను. ఎవడైనను ప్రభువునకు నివేదిత అర్పణగా మొక్కుబడి చేసిన ఎడల వానికి గాని లేక వాటికి గాని సమమైన వెలను మొక్కుబడిగా చెల్లింపవలెను. తన్ను తాను ప్రభువునకు అర్పించుకుని ఆ మొక్కుబడిని తీర్చుకొనుటకై ఈ క్రింది రీతిగా ప్రామాణికమైన తులామానము ప్రకారము సొమ్ము చెల్లింపవలెను. ఎట్లనగా 20 నుండి 60 ఏండ్లు మధ్యలోనున్న పురుషులకు 50 వెండి నాణెములు, అదే ప్రాయంలో ఉన్న స్త్రీలకు 30 వెండి నాణెములు, 5 నుండి 20 ఏండ్ల మధ్యలోనున్న మగవారికి 20 వెండి నాణెములు, అదే ప్రాయంలోనున్న ఆడవారికి 10 వెండి నాణెములు, 1 నెల నుండి 5 ఏండ్ల వరకు గల మగబిడ్లకు 5 వెండి నాణెములు, అదే ప్రాయము ఆడబిడ్డలకు 3 వెండి నాణెములు, 60 ఏండ్లకు పైగా పడిన పురుషులకు 15 వెండి నాణెములు, అదే ప్రాయం స్త్రీలకు 10 వెండి నాణెములు. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత పేదవాడైనప్పుడు అతనిని యాజకుని ఎదుటకు కొని రావలేను. అప్పుడు యాజకుడు ఆ మొక్కు కొనిన వాని స్థితిని బట్టి అతని వెలను నిర్ణయింపవలేను. పశువులు. ఎవడైనను తగిన పశువును ప్రభువునకు అర్పింతునని మొక్కు కొనినచో ఇక ఆ పశువు పవిత్రమైన కానుకగా మారిపోవును. అట్టి మొక్కుబడి చేసుకుని నాడు ఆ పశువును మార్చి దానికి బదులుగా మరి ఒక దానిని ఇయ్యరాదు. చెడుదాని బదులు మంచిదానిని, మంచిదానికి బదులు చెడుదానిని మార్చకూడదు. అటులు చేయదలిచినచో ఆ 2 ప్రభునికి చెందవలేను. కానీ అతడు అశుద్ధ పశువును ప్రభువునకు సమర్పించదనని మొక్కు కొనినచో దానిని యాజకుని యొద్దకు కొని రావలేను. ఆ పశువు బాగోగులను బట్టి యాజకుడు దానికి వెలకట్టును. ఇక ఆ వెలకు తిరుగులేదు. మొక్కు కొనినవాడు ఆ పశువును విడిపించుకొనగోరిన ఎడల దాని వెలను దానికి అదనముగా 5వ వంతు సొమ్మును చెల్లింపవలెను. ఇండ్లు. ఎవడైనను తన ఇంటిని ప్రభువునకు అర్పించినచో యాజకుడు ఆ ఇంటి బాగోగుల నుంచి దానికి ధర నిర్ణయించును. ఇక ఆ వెలకు తిరుగులేదు. యజమానుడు ఆ ఇంటిని మొక్కుబడి నుండి విడిపించుకొనగోరిన ఎడల యాజకుడు నిర్ణయించిన వెలను దానితో అదనముగా 5వ వంతు సొమ్మును చెల్లింపవలెను. పొలములు. ఎవడైనా పిత్రార్జితమైన భూమిని ప్రభువునకు అర్పించినేని ఆ పొలమును వెదజల్లు విత్తనములను పట్టి దానికి వెలకట్టవలెను. అనగా కొంచెము ధాన్యపు విత్తనములకు 50 వెండి కాసుల చొప్పున వెలకట్టవలెను. యజమానుడు హితవత్సరమున పొలమును దేవునికి అర్పించినేని యాజకుడు నిర్ణయించిన వెలయే స్థిరము. కానీ అతడు హితవత్సరము గడిచిన పిదప పొలమును అర్పించినేని యాజకుడు ఆ సమర్పించిన సమయము నుండి మరలా వచ్చు హిత సంవత్సరమునకు
ఎన్ని ఏండ్లున్నవో గణించి వెల నిర్ణయింపవలెను. ఆ గడువుకు ఎన్ని ఏండ్లు తక్కువైనా వెల కూడా అంతగా తగ్గును. యజమానుడు తాను అర్పించిన భూమిని మొక్కుబడి నుండి విడిపించు కొనగోరిన ఎడల దానికి నిర్ణయింపబడిన వెలలో 5వ వంతు దానికి కలువవలెను. అప్పుడది దాని సొంతదారునిది అగును. కానీ అతడు ఆ పొలమున మొక్కుబడి నుండి విడిపించుకొనుకయే మరి ఒకనికి అమ్మిన ఎడల ఆ మీదట దానిని విడిపించుకొను అవకాశము ఉండదు. ఆ పొలమును కొనినవాడు హితవత్సరమున దానిని విడనాడవలెను కదా. అప్పుడది ప్రభువునకు అర్పితమై యాజకునికి భుక్తి అగును. పిత్రార్జితముగాక స్వయముగా సంపాదించుకున్న పొలమును ఎవడైనా ప్రభువునకు అర్పించిన ఎడల యాజకుడు రానున్న హిత సంవత్సరమునకు ఇంకా ఎన్ని ఏండ్లున్నవో గణించి వెల నిర్ణయించును. ఆ దినముననే యజమానుడు పొలము వెల చెల్లించును. సొమ్ము ప్రభువునకు ముట్టుడు. కానీ హిత సంవత్సరమున వచ్చినప్పుడు ఆ భూమి అమ్మిన వానికి, అనగా ఎవని పిత్రార్జితమో వానికే చెందును. ఎల్లప్పుడూ దేవాలయ తులమానము ప్రకారము వెల కట్టవలేను. ఒక వెండి కాసునకు 20 చిన్నములు. మొక్కుబడి నుండి విడిపింపవలసిన తొలిచూలు పిల్లలు. పశువులకు పుట్టిన తొలిచూలు పిల్లలు స్వయముగానే ప్రభువునకు చెందును. కనుక వానినెవరు మరలా ప్రభువునకు అర్పింపరాదు. అది ఎద్దు అయినను గొర్రెపిల్ల అయినను ప్రభువునకే చెందును. కానీ ప్రభువునకు అర్పింపదగిన జంతువుల తొలిచూలు పిల్లలను మాత్రము విడిపించుకొని రావచ్చును. అప్పుడు వాని వెలను దానికి అదనముగా 5వ వంతు సొమ్మును చెల్లింపవలెను. అటుల విడిపింపని తొలిచూలు పిల్లలను యాజకుడు ఎవరికైనా తగిన వెలకు అమ్మివేయవచ్చును. శాపము పాలైన వస్తువును మాత్రము నరుడినైనను జంతువునైనను పిత్రార్జిత పొలమునైనను మరలా విడిపింపరాదు. అది పూర్తిగా దేవునికే చెందును. శాపము పాలైన నరుని కూడా మరలా విడిపింపరాదు, వధింపవలసినదే. పన్నులు. పొలమున పండిన ధాన్యములోను పండ్లలోను 10వ వంతు ప్రభువునకు చెందును. ఎవడైనా తాను అర్పించిన 10వ వంతు మరల కొనగోరిన ఎడల దానికి నిర్ణయింపబడిన వెలకు అదనముగా 5వ వంతు సొమ్మును చెల్లింపవలెను. కాపరి దండము క్రింద లెక్కింపబడు పశు మందలోని ప్రతి 10వది ప్రభువునకు అర్పింపవలెను. కానీ ఇట్లు లెక్క పెట్టినప్పుడు యజమానుడు ఇది మంచిదా కాదా అని చూడరాదు. ఒక పశువును బదులుగా మరి ఒక దానిని మార్చరాదు. అటులు మార్చవలసిన ఎడల ఆ 2 పశువులను ప్రభువునకే చెందును. ఇక వాటిని మొక్కుబడి నుండి విడిపించుకొనుటకు వీలు పడదు. ప్రభువు సీనాయి కొండ మీద మోషే ముఖమున ఇశ్రాయేలులకు ప్రసాదించిన నియమములు ఇవే. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.